సడన్గా కొలాప్స్ అయిపోయి ఇక నాకు లేవనీకి వస్తలేదు, మాట్లాడనీకి వస్తలేదు, కూర్చోవడానికి రావట్లేదు. ఆపరేషన్ తట్టుకునే పరిస్థితి లేదు బాడీకి అని చెప్పి చెప్పారు. వేరే చేస్తే ఆయుర్వేదంలో మా గురూజీ, యోగా గురూజీ చెప్పారు. ఆ మెడిసిన్ ఇప్పుడు 40-45 డేస్ వాడుతుంది. ఆకలి బ్రహ్మాండంగా అవుతుంది నాకు. నా పేరు లక్ష్మీనారాయణ. నా నివాసం మల్లాపూర్, హైదరాబాద్. అయితే నాకు లాస్ట్ వరకు దీనికి సంబంధించి సిమ్టమ్స్ అంటూ ఏం కనపడలేదు, నాకు ఏర్పడలేదు. సడన్గా 27, 28 తారీఖు రోజు నేను సండే రోజు సడన్గా కొలాప్స్ అయిపోయాను. సడన్గా కొలాప్స్ అయిపోయి ఇక నాకు లేవనీకి వస్తలేదు, మాట్లాడనీకి వస్తలేదు, కూర్చోవడానికి రావట్లేదు. దాని మీద మా వాళ్ళు ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళారు. 2 రోజులు 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత బయోప్సీ టెస్ట్ చేయించాం, ప్లస్ ఇంకోటి ఏమంటారు దాన్ని ఎంఆర్ఐ టెస్ట్ అని వాళ్ళు చేయవలసిన టెస్ట్లు అన్నీ చేశారు. ఆ బయోప్సీ టెస్ట్ వచ్చిన తర్వాత ఇది కన్ఫర్మ్ అయ్యింది, కిడ్నీ క్యాన్సర్ స్టేజ్ 4 అని కన్ఫర్మ్ అయ్యింది. అక్కడ తను ఆపరేషన్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ కండిషన్ నాకు బాగలేదు, ఒకసారి బాడీ మొత్తం వీక్ ఉంది, ఇది ఇప్పుడు వాష్ చేయడం అని చెప్పి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాను. సెకండ్ ఒపీనియన్లో కండిషన్ అంతా చూసి ఆపరేషన్ అవసరం లేదు, మందులతో కాస్త నడిపియాలి, ఫుల్ ఎనర్జీ వచ్చిన తర్వాతనే ఆపరేషన్ చేయాలి, ఇప్పుడు ఎనర్జీ నా బాడీ ఆపరేషన్ తట్టుకునే పరిస్థితి లేదు బాడీకి అని చెప్పి చెప్పారు. ఇది పరిస్థితి కాదని చెప్పి లేచి ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేస్తే ఆయుర్వేదంలో మా గురూజీ, యోగా గురూజీ చెప్పాడు. యోగా గురూజీ మీరు ఆయుర్వేదానికి వెళ్తే బెటర్, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో వచ్చినాం కాబట్టి ఇంకా కీమోథెరపీ చేయించలేదు, ప్లస్ యాజ్ వెల్ as ఆపరేషన్ కూడా చేయించలేదు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గో పెట్టి నువ్వు ఫుడ్ డైట్ కంట్రోల్ చేసి, డైట్ వాళ్ళు చూపించిన ఫుడ్ తినుకుంటూ నేను చెప్తాను కొన్ని ఫుడ్ అవి చేసి మీరు కంటిన్యూ చేయండి అంటే అప్పుడు ఇక మా అబ్బాయిని పంపిస్తే అతను అప్పటికి నేను వచ్చే పరిస్థితి లేను. నా అబ్బాయి వచ్చి మాట్లాడి మెడిసిన్ తీసుకొచ్చాడు. ఆ మెడిసిన్ ఇప్పుడు 40-45 డేస్ వాడుతున్నాను. వాడిన తర్వాత ఇక నేను డే టైంలో కూడా తినంగానే కొంచెం చేయగానే చేత కాక పడుకునేవాడిని. నైట్లో పడుకున్నా కానీ పూర్తి నిద్ర వచ్చేది కాదు, ఇబ్బందులు అయ్యేది. ఆ పరిస్థితి నుంచి కొంచెం బయటపడ్డాను. డే టైంలో నిద్ర పోవడం మానేసి ఇంట్లో టైం కింద తింటున్నా. ఆకలి బ్రహ్మాండంగా అవుతుంది నాకు, అది విపరీతమైన ఆకలి అవుతుంది. ఆ ఆకలికి లేక తిండి తెచ్చి గంట 1 hour 2 hours ఒకసారి ఇంత తింటున్నాను. తిన్న వల్ల కొంచెం ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీ వల్ల డైలీ ఒక గంటన్నర యోగా చేస్తాను, ఒక గంట వాకింగ్ చేస్తాను, గంటన్నర వాకింగ్ చేస్తాను. భయం అనేది తీసేసి అనుకోండి, భయపడితే కుంగిపోతానని అర్థమైంది నాకు. అది ఏమన్నా కానీ పోరాటం చేయాలి. ఎందుకంటే కొన్ని సక్సెస్ స్టోరీలు కూడా చూశాను నేను, చాలా సక్సెస్ స్టోరీలు ఉన్నాయి.